శ్రీమాత్రి నమః. గణేశాయ నమః. నేను మీ శతాక్షి. మన శతాక్షి ఛానల్లో ఇవాళ ఉదయము ఒక వ్యూవర్ ఒక డౌట్ అడిగారండి. ఏమనంటే, అమ్మ, వివాహం కాకుండా దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళకి మీరేమైనా సలహా ఇవ్వగలరా వివాహం కావడానికి అని అడిగారు. అయితే ఏ సలహా ఎవరికి ఇచ్చినా నేను నా సొంత సలహా ఇవ్వకూడదు కదా, అమ్మవారికి చెప్పాలి. అమ్మ ఏ సమాధానం చెప్తారో అది మీకు చెప్పాలని ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఆ వ్యూవర్ కోసము, అతని తరపున మీ అందరి కోసము సలహా ఏంటంటే, ఇప్పుడు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మనం ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి వినాయక స్వామి యొక్క విగ్రహానికి 3 రోజులు 5 రోజులు కాదు, 9 రోజులు ఇంట్లోనే పెట్టుకొని ఖచ్చితంగా పూజ చేయాలి. 9వ రోజు తర్వాతనే నిమజ్జనానికి పంపించాలి. అయితే ఈ 9 రోజులు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ పూజ చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు 9 రోజులు చిన్న గ్లాసులో పాలు నివేదించాలి స్వామికి. అందులో ఒక బెల్లం ముక్క, ఒక ఇలాచి, చిన్న జాజికాయ ముక్క, చిన్న పచ్చకర్పూరం, ఈ 4 వేసి చక్కగా స్వామికి నివేదించిన తర్వాత పూజానంతరము వారు తీసుకోవాలి, ఎవరో వివాహం కాని వాళ్ళు. ఈ 9 రోజులు అలా నిష్ఠగా చేయండి. ఈ సమ్మర్లోనే ఖచ్చితంగా మీకు వివాహం అవుతుంది. ఇది వీలు కాని వాళ్ళు, ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది కదా వినాయక వ్రతము అని అనుకుంటే కనుక, సెప్టెంబర్ 22 నుండి నవరాత్రులు వస్తున్నాయి. ఈ శరన్నవరాత్రుల్లో కంపల్సరీ 9 రోజులు నవరాత్రి పూజ చేయండి. 10వ రోజు అమ్మవారికి, స్వామికి పవళింపు సేవ చేయండి. శతాక్షి ఛానల్లో పవళింపు సేవ అంటే ఏంటో చూడండి, ఉంటుంది. నేను ప్రతి నవరాత్రి తర్వాత 10వ రోజు అమ్మకి, స్వామికి పవళింపు సేవ చేస్తాను. ఈ నవరాత్రి పూజలన్నిటికంటే కూడా పవళింపు సేవ చాలా పుణ్యమైనటువంటిది. ఆ పవళింపు సేవలో అమ్మకి, స్వామికి అనేక రకాల పదార్థాలతో నివేదన చేస్తాము. గొప్ప వేడుక చేస్తాము. ఆ వేడుకలో పాలు కూడా సమర్పించండి. ఇందాక ఏవేవైతే పదార్థాలు వేయమన్నానో అవన్నీ వేసి అమ్మకు, స్వామికి నివేదించండి. వేడి పాలు పెట్టండి. ఆ వేడి పాలలో ఇవన్నీ ఇచ్చిన తర్వాత వేడుక అయిపోయేంత వరకు అక్కడే ఉంచండి. రాత్రంతా కూడా అక్కడే ఉంచండి. మూత పెట్టి ఉంచండి. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఆ పాలని పరగడుపున ఎవరైతే వివాహం కాలేదో వారు సేవించండి. ఖచ్చితంగా మీకు వివాహం అవుతుంది. ఇది అమ్మ మాట. శ్రీమాత్రే నమః.